ఏండి సుందరం గారు ఏటి ఏమైందండి ఇలా వచ్చారు? అబ్బాబ్బాబ్బా, ఈ పండుగలు ఎవడు కనిపెట్టాడు గాని ఎక్కడ లేని ఖర్చులన్నీ ఉంటాయండి. ఏటి చేస్తామండి, పండగ అన్న తర్వాత తప్పదు కదా. ఉగాది వచ్చేస్తుంది, మామిడికాయలు, యాప పువ్వు, చెరుకు ముక్కలు, పూజ సామాన్లు అన్నీ కొనాలి. అవునండి, రేట్లు బాగా పెరిగిపోయాయి. ముందు రోజైతే అస్సలు కొనలేము. ధరలేమో వైజాగ్లో ఎండలు మండిపోయినట్టు మండిపోతున్నాయి. రేట్లు పెరగడం కదండి సుందరం గారు, అందరూ దోపిడీ చేయడం మొదలెట్టేశారండి. దోపిడీ. ఆ మామిడికాయ చూస్తే ఒకటి రేంకాయ ఎంత ఉంటది, 20 రూపాయలంట. అది పచ్చడికి పనికిరాదు, కూరలోకి పనికిరాదు. చామంతి పూలు ఇంతకు ముందు 10 రూపాయలు ఇస్తే బొట్టడు వచ్చేవి, మరి ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే 2 పూలు చేతులు ఆడుతున్నాడు. ఆహా, అలాగా. మరి ఇంటద్దులు, మెయింటెనెన్స్, వాటర్ బిల్లు ఇవన్నీ తీసుకునేటప్పుడు చేసేది ఏంటండి? అది అసలు విషయం మర్చిపోయానండి. మీ ఆఫీస్ దగ్గర మామిడి చెట్టు ఉంది కదా. అవును. ఎలాగూ మీరు ఆ కాయలు తెచ్చుకుంటారు కదా, వచ్చేటప్పుడు మాకు కూడా ఒక 1/2 డజన్ కాయలు తీసుకురారు? సరేలేండి, తీసుకొస్తాలే. అమ్మా, అటు తిరిగి ఇటు తిరిగి సుందరం నా మీదకి వస్తున్నాడు. అమ్మో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈయంతో. అబ్బా, ఏముందిరా మేడ మీద వ్యూ అదిరింది. ఏమోయ్, మీ గురించేనా సుందరం చెప్పింది? అవునంకుల్. పరీక్షలు ఎన్ని రోజులుంటాయి? 2 రోజులు అంకుల్. ఇంతకీ ఇక్కడ రూల్స్ అన్ని చెప్పాడా మీ మావయ్య? చెప్పారంకుల్. సరే, అనవసరంగా లైట్లు అవి వెయ్యొద్దు. ఫ్యాను 1లో మాత్రమే పెట్టాలి. నీళ్లు మనిషికి 2 బకెట్లు మాత్రమే రోజుకి. అందులో మీరు అస్సలు ఏం భయపడద్దు అంకుల్, ఎందుకంటే మేము అసలు ఫ్యానే వాడం. బయట చల్లటి గాల్లో పడుకుంటాం అంకుల్. మరి నీళ్ళ సంగతో? నీళ్ళు అంటారా, మాకు 1 బకెట్ ఇవ్వండి చాలు. నీళ్లు పొదుపుగా వాడే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందని మా నాన్నగారు చెప్తూ ఉంటారు అంకుల్. నిన్ను చూస్తుంటే చాలా మంచి కుర్రాళ్ళ ఉన్నావు బాబు. నీ పేరేంటి? మల్లికార్జునరావు. అందరూ మల్లి అని అంటారు అంకుల్. సరే, నీకేమైనా డౌట్స్ ఉంటే మొహమాట పడకుండా నాకు కాల్ చేయమ్మా. సరే అంకుల్, తప్పనిసరిగా. కక్కుర్తి నా కొడుక, నీకుందరా రే, నీకుంది. అంకుల్ ఒకవేళ అర్ధరాత్రి బాత్రూమ్కి వస్తే నీళ్ళు ఎలా అంకుల్? ఓ, దానికా. ఇప్పుడు అందరూ టిష్యూలే వాడుతున్నారమ్మా. ఒక ప్యాకెట్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి. కక్కుర్తి. సరేలే, 2 రోజులే కదా. అమ్మయ్యా, మొత్తానికి పరీక్షలు ఎలాగోలని రాసేసాంరా. నా మనసేంటో చిదంబరం అంకుల్కి ఏదో బాకీ ఉన్నాం అని ఒకటే గోల్ చేస్తుందిరా. ఏట్రా, అర్థమైందిరా? మరి ఇంకెందుకు ఆలస్యం? డౌట్స్ ఉంటే కాల్ చేయమన్నాడు కదా, చేద్దాం. ఈ రాత్రి ఆడికి శివరాత్రే. అరే, ఈ టైంకి మంచి నిద్రలో ఉంటాడురా. సరే, కాల్ చేస్తాను, ఆగు. గురుడు మంచి డ్రీమ్స్లో ఉండి ఉంటాడు. దెబ్బకి మబ్బిడిపోవాలి. చెయ్యి, మళ్ళీ చెయ్యి. ఇప్పుడు ఎవడబ్బా? హలో, ఎవరో? అంకుల్, నేనండి, మల్లిని. మల్లా బల్లా? నేనంకుల్, మీ మేడ మీద ఉంటాను, పరీక్షలు రాయడానికి వచ్చాను. మల్లిని. నువ్వా? ఏటి ఇంత రాత్రి ఇక్కడ ఫోన్ చేసావు? మీరే కదా అంకుల్, ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేయమన్నారు. నాకు ఇప్పుడే అర్థమైంది ఎంత పెద్ద తప్పు చేశాను. చెప్పు, ఏటైంది? ఏట్లేదు అంకుల్, మా బిట్టుగడు బాత్రూంలో ఉన్నాడు. సమయానికి టిష్యూ పేపర్లు కూడా అయిపోయాయి అంకుల్. ఏడ్ చేయాలో తెలియక మీకు కాల్ చేశాను అంకుల్. నన్ను వచ్చి కడగమంటావేటి? అబ్బబ్బే, అది కాదు అంకుల్, వాడెళ్ళి ఇప్పటికే 1 గంట అయ్యింది. ఇంకా లేట్ చేస్తే వేసవికాలంలో నాగావళి నది ఎండిపోయినట్టు ఎండిపోద్ది అంకుల్. అది ముందే ప్లాన్ చేసుకోవాలి కదమ్మా. మీరే ఏదో ఒకటి చెయ్యండి అంకుల్. సరే, ఆ మెట్ల కింద మోటార్ స్విచ్ ఉంటుంది, వేసుకోండి. సరే అంకుల్, థ్యాంక్స్ అంకుల్, గుడ్ నైట్ అంకుల్.
అంకుల్ అంకుల్ మా బిట్టుగాడు డైర్లన్నీ ఉతికేశాడు. మేడ మీద ఆరేసుకోవచ్చా అంకుల్? నా కొడుకల్లారా, రాత్రంతా ఈ దెయ్యాల కోలాటమేంట్రా? మలేరియా దోమలో కుట్టి కుట్టి చంపినట్టు రాత్రంతా గ్యాప్ లేకుండా ఫోన్ చేసి చేసి దుబ్బారు కదరా. అమ్మో, అప్పుడే 6 అయిపోయింది. బాగా హర్ట్ అయినట్టున్నాడు. సారీ అంకుల్. మీరేమైనా ఫీల్ అయ్యారా అంకుల్? అబ్బే, ఏటి ఫీల్ అవ్వలేదు నాన్న. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పమ్మా. ఇంతకీ మీరన్న 2 రోజులు పరీక్షలు అయిపోయాయి కదా, రేపు వెళ్ళిపోతున్నారా మీరు? ఆ? హలో హలో హలో, ఏమీ వినపడట్లేదు అంకుల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం.